అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ రోజు అయితే మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అయితే పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఒకవైపు పిల్లలకు ఎటువంటి స్ట్రెస్ కలగకుండా అయితే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్ సైతం ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఒత్తిడి పడకుండా అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అన్ని సెంటర్ల వద్ద 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం అయితే ఒక నిమిషం నిబంధన సైతం పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా గంట ముందే పరీక్ష హాల్లోకి రావాలని చెప్పేసి అయితే అధికారులు అయితే విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పుడైతే విద్యార్థులు అయితే లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. గంట ముందే అయితే రావడం జరిగింది. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని అయితే ఇతర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే మనతో వారు తల్లిదండ్రులు ఒకసారి వారితో మాట్లాడారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఓయిన్పల్లి. ఎట్లా వచ్చారు సార్? వెహికల్ మీద. ఓకే, ఎవరున్నారు లోపల? మా పాప ఉన్నది ఫస్ట్ ఇయర్. ఓకే, ఏం చదువుతుంది? ఫస్ట్ ఇయర్ సిఈసి. ఓకే, ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? 12 నిమిషాలు అవుతుంది. ఒక్క నిమిషం లేట్ అయినా కానీ పంపిస్తామని వాళ్ళు అలో చేస్తారు అక్కడ లోపల. అది ముచ్చట. ఓకే, అంటే గంట ముందే, గంట ముందే వచ్చారని చెప్తున్నారు కదా చాలా మంది అంటారు. కానీ వాళ్ళు చెప్పేది ఒకటి, మేము మా భయానికి మేము వచ్చేసినాం. అయినా ఇప్పుడు మేము వచ్చినాం కానీ ఇంకా వితౌట్ వలన వెనకాస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఓకే, అది ముచ్చట సార్. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎలా వచ్చినా అంటే ప్రస్తుతం అయితే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి రావడానికి? దాదాపు 12 కిలోమీటర్ ఉంటుంది. 12 కిలోమీటర్. ఓకే, అంటే మరి ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను? ఎట్లా అంటే ఇక వాళ్ళు చెప్పినా అంటే మా భయం మాకు ఉంటుంది కదా, ఉండాలంటే ఓ గంట ఉండాలి. ఇక మాది మా అవసరం కాబట్టి పిల్లలు చదువుకోవాలంటే మేము ఉండాలి. ఇక మరి ఏం చేద్దాం? ఇప్పుడు నాదంటే ఇడిచిపెట్టండి, ఇప్పుడు మా పిల్లలంటే ఇడిచిపెట్టండి. వితౌట్ ఇంకా వాళ్ళన్న తర్వాత అందరికి అవైలబుల్ ఉండేవి కదా. అది వాళ్ళ పరిస్థితి ఏంది? అది ముచ్చట. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మా పిల్లలు అయితే వస్తారు కాబట్టి ఇక రాని వారి కోసం అయితే కొంచెం టైం సడలింపుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? ఉండాలి కొంచెం, ఒక 10-20 నిమిషాలన్నా కొంచెం ఎక్కువ కేటాయించకపోతే ఎట్లా పడవుతుంది? అది మంచిగా ఉండదు కదా. ఓకే, అందరు అవైలబుల్ ఉండరు కదా ఎవరైనా కానీ. ఓకే, అది ముచ్చట. ఓకే, చెప్పండి, ఎవరు వచ్చారు ఇక్కడికి? మా బిడ్డ వచ్చింది. ఏం చదువుతుంది మీ బిడ్డ? ఫస్ట్ ఇయర్. ఓకే, ఎంపీసీ. ఎట్లా చదువుతున్నా? మరి ప్రిపరేషన్ బాగా చేయించారు ఇంటి దగ్గర? ఓకే, ఓకే, అంటే ఇప్పుడు నిమిషం నిబంధన ఉందని ఎప్పుడు వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? 8 గంటలకు వచ్చి. 8 గంటలకు వచ్చారు. ఓకే, పంపించారా లోపలికి? లోపలికి పంపించారు. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము. మేమైతే 8 గంటలకి రావడం జరిగింది. 9 గంటలకు పరీక్ష అని చెప్పారు. ఒక నిమిషం నిబంధన ఉండడం వల్ల అయితే మేమైతే ముందే రావడం జరిగిందని చెప్తున్నాం. మనమైతే ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ప్రభుత్వ కళాశాల దగ్గర ఉన్నాం, జూనియర్ కళాశాల దగ్గర ఉన్నాము. ఇప్పటికైతే విద్యార్థులు అయితే లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అయితే గేట్ సైతం పెట్టడం జరిగింది. నిమిషం నిబంధన వల్ల అయితే ఎవరు కూడా ముందే రావాలని చెప్పేసి అయితే అధికారులు అయితే వినియోగించడం జరిగింది. దీనిలో భాగంగా అయితే ప్రస్తుతం అయితే మనమైతే ఇక్కడైతే ఉన్నాము. అందరైతే ఆ నిమిషం నిబంధన సడలింపు ఉంటే బాగుంటుందని కొంతమంది తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే మేము మా పిల్లలు అయితే రావడం జరుగుతుంది. కొంతమంది అయితే నిమిషం నిబంధన వల్ల ఈ సంవత్సర కాలం అయితే వేస్ట్ అవుతుందని చెప్పేసి అయితే కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.